విశాఖ సౌత్ నియోజకవర్గంలోని జనసేన పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. జనసేన కార్పొరేటర్ సాదిక్ ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. జనసేన పార్టీకి చెందిన రెండు వర్గాలు బాహాబాహీకి దిగాయి. జనసేన టికెట్ వంశీకృష్ణకు ఇవ్వొద్దంటూ సొంత పార్టీ నేతలు నిరసనలకు దిగారు. వంశీకి టికెట్ ఇస్తే పార్టీకి సహకరించేది లేదంటూ కరాఖండిగా చెప్పేశారు. స్థానిక నాయకులకే టికెట్ కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. వంశీకి టికెట్ ఇవ్వొద్దంటూ నిరసన తెలియజేస్తున్న మహిళలపై దాడికి సొంత పార్టీ నేతలు దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇరు వర్గాలు పోటాపోటీ నినాదాలు చేసుకున్నారు. పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి అనిల్ అడిగి తెలుసుకుందాం. అనిల్, థ్యాంక్ యూ కవిత. జనసేన పార్టీ కార్పొరేటర్ సాదిక్ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జనసేన పార్టీకి సంబంధించినటువంటి రెండు వర్గాలు బాహాబాహీకి దిగాయి. ఎందుకంటే వంశీకృష్ణకు విశాఖ సౌత్ నుంచి టికెట్ కేటాయిస్తే సహకరించేది లేదని చెప్పి ఓ వర్గం నిరసన తెలియజేస్తుంటే మరో వర్గం వారిపై దాడికి ప్రయత్నించింది. మహిళలను కూడా చూడకుండా జనసేన పార్టీ నేతలు ఆ పార్టీ మహిళలపైనే దాడికి దిగారు. అయితే ఇక్కడ పోలీసులు రావడంతో ఆ గొడవ అంతా కూడా సద్దుమరినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఇరు వర్గాలకు సంబంధించినటువంటి నాయకులందరినీ కూడా ఇక్కడ నుంచి పోలీసులు పంపించేశారు. అయితే పూర్తిగా వంశీకృష్ణకు విశాఖ సౌత్ నుంచి పోటీ చేసే అవకాశం ఇస్తే జనసేన పార్టీకి సహకరించేది లేదని, మేమంతా కూడా పార్టీ కోసం చాలా కష్టపడ్డామని, ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి నేతకు మాత్రమే ఇక్కడ నుంచి పోటీ చేసే అవకాశం ఇవ్వాలని చెప్పి జనసేన పార్టీకి సంబంధించినటువంటి నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఇక్కడ సాదిక్ కావచ్చు, లేకపోతే మూగి శ్రీనివాస్ అనే మరో జనసేన నేత ఉన్నారు. వారు ఎవరికైనా అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే వారికి స్థానికంగా ఉన్నటువంటి సమస్యలకు పూర్తిగా అవగాహన ఉంటుంది కనుక స్థానిక నేతకు అవకాశం ఇస్తే తామంతా కష్టపడి గెలిపించుకుంటాం. వంశీకృష్ణకు ఇస్తే కనుక ఎట్టి పరిస్థితుల్లో సహకరించేది లేదు. ఆయన గతంలో పోటీ చేసిన అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి సుమారు 50,000 మెజారిటీతో ఆయన ఓడిపోవడం జరిగింది. పూర్తిగా అంత తేడాతో ఓడిపోయినటువంటి నేతను సౌత్ నియోజకవర్గానికి తీసుకొచ్చి మాపై రుద్దితే ఎట్టి పరిస్థితుల్లో సహకరించేది లేదని వారంతా కూడా తేల్చి చెప్తున్నారు. అయితే జనసేన నేతల లేకపోతే జనసేన నేతల ముసుగులో రౌడీలు వచ్చారనే అభిప్రాయాన్ని కూడా వారు వ్యక్తపరుస్తున్నారు. అయితే ఈ రెండు వర్గాలకు సంబంధించినటువంటి నేతల వివరాలన్నీ కూడా పోలీసులు సేకరించారు. ఎన్నికలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో తగు చర్యలు తీసుకునేందుకు పోలీసులు కూడా ముందుకెళ్తున్నారు. కవిత. రైట్ అనిల్, థ్యాంక్ యూ.